దేవుని వలన చాలా సంతోషం. ప్రభు తన మహాకృపలో మనందరికి అనుగ్రహించిన ఈ మంచి సహవాసాన్ని బట్టి దేవాది దేవునికే మహిమ కలుగును గాక. అపొస్తలుల కార్యాల గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. మొదటి రోజున 1వ అధ్యాయం గురించి మనం ధ్యానం చేస్తాం. 2వ అధ్యాయాన్ని ఈరోజు క్లుప్తంగా పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో మన వాక్యాన్ని ధ్యానం చేద్దాం. 2వ అధ్యాయం మొదటి వచనంలో చూస్తున్నాం. పెంతెకొస్తేను పండుగ దినము వచ్చినప్పుడు దేవుని వలన అందరూ ఒక చోట కూడి ఉండిరి. దేవుని వలన పెంతెకొస్తు అనగా అర్థం ఏమిటంటే, పెంట అంటే 50 గ్రీకు భాషలో, పెంతెకొస్తు అనగా 50వ దినము. మరి వారముల పండుగ అనంతరం వీరు ప్రథమ ఫలాల పండుగ వీరు నిర్వహించేవారు. ఇశ్రాయేలీయుల పండుగలు చాలా ప్రాముఖ్యమైనవి. ఒక్కొక్క పండుగ ఒక్కొక్క క్రీస్తు యేసులో నెరవేరినటువంటి ఆ ఘనమైనటువంటి వాటిని మనకు జ్ఞాపకం చేస్తుంది. దేవుని వలన పాస్ఓవర్ పండుగ అనగా పస్కా పండుగ అనంతరం 50 రోజులకు వచ్చే పండుగ ఈ పండుగ. పస్కా పండుగ యేసుక్రీస్తు ప్రభు యొక్క బలియాగాన్ని మనకు జ్ఞాపకం చేస్తే, ఈ పెంతెకొస్తు పండుగ అనేది మనకేం జ్ఞాపకం చేస్తుందంటే, దేవుని సంఘం మీదకి దిగివచ్చిన పరిశుద్ధాత్మ యొక్క ఘనమైనటువంటి కార్యాన్ని మనకు జ్ఞాపకం చేస్తుంది. ఇక్కడ మనము చదవబడినటువంటి మాటలు, అందరూ ఒక చోట కూడి ఉండిరి. దేవుడు మనకు అన్ని ఈవులు సమృద్ధిగా ఇచ్చే దేవుడు. అయితే మనలో ఈ ఐక్యత అన్నదాన్ని దేవుడు కోరుకుంటాడు. కీర్తనకారుడు అందుకే అంటాడు, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. రాజకీయ నాయకులు వచ్చినప్పుడు ఏమంటారంటే, ప్రియమైన సోదరి సోదరుమల్లారా అంటారు. కానీ పాస్టర్ వాక్యం చెప్పేటప్పుడు ఏమంటాడంటే, ప్రియమైన సహోదరి. రాజకీయ నాయకులు సోదరి సోదరుమల్లారా అంటారు. విన్నారా మీరు ఎప్పుడన్నా? కానీ దైవ సేవకులు వాక్యం చెప్పేటప్పుడు సహోదరి. ఏమి అర్థం అంటే, సహోదరుడు సహోదరి అంటే ఒకే కడుపు నుండి ఉదరము నుండి పుట్టిన వారు అని. మనమందరం క్రీస్తు యొక్క కల్వరి గర్భంలో ఆయన మనల్ని కన్నాడు. ఆయన స్వరక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు. కాబట్టి మనమందరం ఆయన బిడ్డలం. మనమందరం చేసే ప్రార్థన, పరలోకమందున మా తండ్రి, పరలోకమందున మా తండ్రి. కాబట్టి మనమందరం ఏక మనస్సు. వీరు ఆది సంఘం ఏకముగా కూడి ఉండగా, 2వ వచనం, వేగముగా వీచు బలమైన గాలి వంటి వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. ఏ సౌండ్ ఫ్రమ్ హెవెన్, ఒక శబ్దం పరలోకం నుండి ఆ గది అంతా నిండిపోయింది. 2వదిగా వారందరి మీద అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగించబడినట్లుగా. మొదటి అధ్యాయంలో చూస్తే దాదాపు 120 మంది వారు కనిపెట్టుకొని ఉన్నారు. యేసు ప్రభు అన్నాడు కదా, ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసిన ఆత్మ మీ మీదికి పంపునట్లుగా మీరు యెరూషలేములో కనిపెట్టుకొని ఉండండి. దాదాపు వారు 10 రోజులు వారు కనిపెట్టుకొని ఉన్నారు. 40 రోజులకు యేసుస్వామి పరలోకానికి ఆరోహణుడై వెళ్ళాడు. 10 రోజులు వారు కనిపెట్టుకొని ఉన్నారు. కనిపెట్టుకొని ఉండడం అంటే ఎన్ని రోజులు? 1 రోజా, 2 రోజులా, 3 రోజులా, 4 రోజులా? దేవుని వలన 3 రోజులకు అని దేవుడు చెప్పి ఉంటే, లేదా 1 వారానికి అని చెప్పి ఉంటే అది వేరు. కానీ కనిపెట్టుకొని ఉండు అంటే వీరు 10 రోజులు కనిపెట్టుకొని ఉన్నారు. 10 అనే సంఖ్య సంపూర్ణ సంఖ్య. కనిపెట్టుకొని ఉండడం కొన్నిసార్లు ఇది చాలా అసహనానికి గురి చేస్తారు. కనిపెట్టుకొని ఉండడం అనేది దేవుని వలన ప్రార్థనా జీవితంలో కనిపెట్టుకొని ఉండడం. కీర్తనకారుడు అంటాడు, కావలివాడు ఉదయం కొరకు కనిపెట్టు అంతకంటే ఎక్కువగా నేను నీ కొరకు కనిపెట్టుకొని ఉన్నా. పొలానికి కాపలాగా వెళ్ళిన వ్యక్తి, ఆ రైతు ఎప్పుడు తెల్లవారుతుందా అని ఎదురు చూస్తాడు. తెల్లవారితే ఇంటికి వెళ్ళి పడుకుందామని. దేవుని వలన అదే రీతిగా ప్రభు కొరకు మనం అలా కనిపెట్టుకొని ఉండాలి.
ఆదిమ సంఘం ఆ రీతిగా కనిపెట్టుకుని ఉండగా 4వ వచనం, అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. పరిశుద్ధాత్మ దేవుడు మరి అనేకమైనటువంటి కృపా వరాలు సంఘానికి ఇస్తాడు. విశ్వాసం అనేది మరి స్వస్థపరచు వరమని, ప్రవచన వరమని, మరి ఆత్మల వివేచన వరము, ఇలాంటి పలు వరముల గురించి పరిశుద్ధాత్మ దేవుడు మరి కొరింథీ పత్రికలో రాయించాడు. ఆయన వరాలు ఇచ్చే విషయంలో ఎవరికి ఎక్కువ కానీ ఎవరికి తక్కువ కానీ ఇచ్చేవాడు కాదు. ఆయన అందరికీ అన్నీ ఇస్తాడు, ఎవరికి ఆయన ఏమీ తక్కువ చేయడు. మా అమ్మగారి తరపున మా మామగారులు కొంతమంది చదువుకున్న వారు ఉన్నారు, కొంతమంది చదవని వారు ఉన్నారు. కొంతమంది వ్యవసాయం చేసేవారు, కొంతమంది పశువుల కాపరులుగా ఉండేవారు. మరి చాలా ఆశ్చర్యం ఏంటంటే పశువుల కాపరులుగా వ్యవసాయం చేసుకునేవారు ఏ రోజు బడి ముఖం చూడని వాళ్ళు ఈరోజు అద్భుతంగా వాక్యం చదివి అనేకులకు వాక్యం ప్రకటించే ఒక దైవ సేవకులుగా దేవుని వాళ్ళని అభిషేకించాడు. దేవుని వలన గాడ్ ఈజ్ నాట్ ద రెస్పెక్టర్ ఆఫ్ పర్సన్స్. దేవుడు ఎవరి విషయంలో కూడా పక్షపాతి కానే కాడు. అయితే పొందుకోవాలన్న ఆశ మనలో ఉండాలి, పొందుకోవాలన్న ఆశ. అందుకే ప్రభు ఏమన్నాడు, దప్పికొన్న వారులారా నీళ్ళ యొద్దకు, నీళ్లు తాగడానికి పోవాలంటే ఏముండాలో ముందు మనకు? దాహం లేనప్పుడు ఊరికి పోతుంటామా కొండ దగ్గరికి? మాటికి పోయి కొండ ఎట్టుందని చూసేస్తామా? ఏముండాలి ముందు మనకి? ఏముండాలి? దైవ కార్యాల పట్ల, ఆశీర్వాదాల పట్ల నీకేముండాలా? దాహం ఉండాలి. దాహం. యేసుక్రీస్తు ప్రభు కల్వరి సేవలో చివరి మాటలో ఒక మాట అన్నాడు కదా, నేను దప్పికొనుచున్నాను, నేను ఆత్మల నశించు ఆత్మల విమోచన కొరకైన దాహం యేసయ్యకు మరణ సమయంలో కూడా తగ్గలేదు. అదే రీతిగా దేవుని గురించిన కార్యాల పట్ల నీకు నాకు దాహం కూడా అదే రీతిగా ఉండాలి. దేవుని వలన ఈ పెంతెకొస్తు పండుగకు అనేక ప్రాంతాల నుంచి అనేక మంది వచ్చారు. వీరందరూ వీరు అన్య భాషలతో మాట్లాడుతూ ఉంటే వీరు కలవరపడుతూ ఉన్నారు. కొన్ని దేశాల గురించి, ఎక్కడెక్కడి నుంచి వచ్చారో ఆ తర్వాత దేశాల గురించి మనం చూస్తాం. 9వ వచనాన్ని చదువుదాం. పార్థీయులు, మాదీయులు, ఎలామీయులు, మెసొపొతేమియా, యూదయ, పొంతు, ఆసియా, ఫ్రుగియా, పంపులియా, ఐగుప్తు అను దేశములందరి వారు, కురేనియా దగ్గర లిబియా ప్రాంతములందు కాపురమున్న వారు, రోమా నుండి పరవాసులుగా వచ్చి ఉన్న యూదులు, యూదామత ప్రవిష్టులు, క్రేతీయులు, అరబీయులు మొదలైన మనమందరం మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వివరించుగా. అన్య భాషలు మాట్లాడడం అంటే అన్య భాషలు ఏం చేస్తున్నారు? వారు దేవుని గొప్ప కార్యాలను వివరిస్తున్నారు. హల్లెలూయా. పిల్లల సంఘంలో ఒకరికి అన్య భాషలు మాట్లాడే కృప ఉంటే వారు దాని కొరకు ప్రార్థన చేయాలి. మళ్ళీ ఏమని అడగాలంటే, దేవా ఈ భాషకు అర్థం చెప్పే శక్తి కూడా నాకు సహాయము లేదు. సంఘంలో మరొకరు ఈ వరం కలిగి ఉంటే ఎవరు ఎందుకు అన్య భాషలతో ఏం మాట్లాడుతున్నారు అనేది మనకు అర్థమవుతుంది. వీరు అన్య భాషలతో వీరు దేవుని కార్యాలు వివరిస్తున్నారు. అన్య భాషలు అనేవి వ్యక్తిగతంగా నీకు పరలోకానికి సంబంధాన్ని కలిగిస్తాయి. పౌలు భక్తుడు అంటాడు, ఇదిగో 3వ ఆకాశానికి నేను ఎక్కి వెళ్ళాను, అక్కడ మరి మనుషులు వినని భాష నేను విన్నాను అన్నాడు. అంటే దేవదూతల భాష, దేవదూతలు మాట్లాడుకుని చూడగా పౌలు భక్తుడు విన్నాడు. ఇలాంటి భాష, ఈ అన్య భాషల ద్వారా నీ ఆత్మ వర్ధిల్లుతుంది. అయితే సంఘములో, సమాజంలో ఉన్నప్పుడు మనం అన్య భాషలు మాట్లాడినప్పుడు వాటి అర్థాన్ని కూడా చెప్పడానికి వీలైతే నీవు ఏం మాట్లాడావో తెలుస్తుంది. అనేక మంది దేశాల నుండి వచ్చిన వీరందరూ అనుకుంటూ ఉన్నారు, వీరు గలిలయులు కదా. గలిలయులు అంటే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దే ఆర్ విలేజ్ పీపుల్, దే ఆర్ బ్యాక్వర్డ్ పీపుల్. అంటే యెరూషలేం క్యాపిటల్ సిటీలో ఉన్నంత గొప్పదైనటువంటి పండితులు కాదు, వీరు పామరులు. కానీ ఈ పామరులు ఏం చేస్తున్నారంట? అన్ని భాషల్లో మాట్లాడుతున్నారు. ఒకసారి మీరు అర్థం చేసుకోండి. మీరు ఇక్కడ మీరు ఇక్కడ వెలుగులో ఉన్నారు, ఇందిరానగర్లో. ఇక్కడ ఉన్నటువంటి మీరు రష్యా భాష, మీరు ఇంగ్లీషు, లేకపోతే ఫ్రెంచ్ భాష, లేకపోతే ఇలాంటి భాషలని అలర్గలంగా మాట్లాడుతుంటే చూసే వాళ్ళకి ఎలా ఉంటుంది? ఏమన్నా వీడు మన దగ్గర ఉండే కదా నిన్నటి వరకు, ఇప్పుడు ఉన్నటువంటి వీనికి ఫ్రెంచ్ భాష ఎట్లా వచ్చా, ఇంగ్లీష్ ఎట్లా వస్తా ఉంది, బో మాట్లాడుతూ ఉన్నాడు ఇంగ్లీషు, తమిళం కూడా బోలే మాట్లాడుతున్నాడే, కన్నడ బో మాట్లాడుతున్నాడు అని ఆశ్చర్యపోతారు. ఇలాంటి ఆశ్చర్యం ప్రేమినులరా, భాషల గురించి ప్రారంభంలో ఆదికాండంలో ఒక సంఘటన మనం చూస్తాం. ప్రజలందరూ కూడి వచ్చి ఏమనుకుంటారంటే, జలప్రళయం తర్వాత
మళ్ళీ ఇలాంటిది వస్తే మనం నశించిపోతామేమో అనుకొని ఒక పెద్ద టవర్ కట్టడం ప్రారంభిస్తారు వారు, బాబేలు గోపురం. ఈ బాబేలు గోపురం కట్టడం ఎప్పుడైతే ప్రారంభిస్తారో వారు ఏమనుకుంటారంటే, మనము కట్టి పేరు సంపాదించుకుందాము రండి. ఏం సంపాదించుకోవాలంట? ఏం సంపాదించుకోవాలంట? పేరు సంపాదన. ఈ ఆశ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మనిషికి ఉంది. మనిషి చేసే ప్రతి దాని వెనక ఏముంటదంటే, నాకు మంచి పేరు రావాలా, నాకు గొప్ప పేరు రావాలా. ఈ కూడికలు ఏర్పాటు చేసే దాని వెనకల ఎవరికి ఈ కోరిక ఉండకూడదు, మనకు మంచి పేరు రావాలా. పేరు కాదు ఇక్కడ కావాల్సింది, దేవునికి మహిమ కలగాలి. హల్లెలూయా. ఏది జరిగిన వాక్యం ఏమంటుందంటే, మీరు భోజనం చేసినా పానం చేసినా ఏమి జరగాలంట? దేవునికి మహిమ. హల్లెలూయా. ఎక్కడైనా మన పేరు ప్రఖ్యాతుల కోసం మనం ప్రయాసపడితే మనం ఏం చేస్తున్నట్టు? దేవుని మహిమను మనం దొంగిలిస్తున్నట్టు. దేవుని మహిమను ప్రభు అంటాడు, నా మహిమను నేను ఇతరులకు ఇచ్చువాడను కాను, నేనే. కాబట్టి ఈ రాత్రి దేవుని వలన బాబేలు గోపురం వద్ద వారు ఏమనుకుంటున్నారంటే, మనము కట్టి పేరు సంపాదించుకుందాము రండి. అప్పుడు దేవుడు వారిని ఏం చేస్తాడంటే తారుమారు చేస్తాడు. ఏం చేస్తాడు వారిని? దానికి ఏమని పేరు పెట్టారు? బాబేలు అని పేరు పెట్టారు. ఏమని పేరు పెట్టారండి? బాబేలు అంటే తారుమారు. అక్కడ అన్య భాషలతో ప్రజలు చెల్లా చెదరైపోయారు. ఇక్కడ అన్య భాషలు మాట్లాడుతున్నారు కానీ వీరందరూ ఏక మనస్సుతో ఉన్నారు. హల్లెలూయా. ప్రభు ఆత్మ కార్యాలు ఎక్కడ జరుగుతాయో అక్కడ ఏక మనస్సు, ఏకాత్మ, ఏక భావం పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేస్తాడు. దేవుని వలన మరి చూచి మరి కొందరు ఏమనుకుంటారంటే 12-13 వచనాలు, అందరు విభ్రాంతి నొంది కొందరైతే మీరు కొత్త మద్యముతో నిండి ఉన్నారని ఏమని చేస్తా ఉన్నారంట? ఏం రా, మందు ఏదో కొత్త బ్రాండ్ వచ్చినట్టుంది, ఏదో కొత్త బ్రాండ్ తాగినట్టున్నారా వీళ్ళందరూ, రోజు మాట్లాడే భాష కాక ఇంకొక పిల్లరా. ఒకసారి సారాయి బంకోడు చిలకను పెంచుతా ఉన్నాడంట. సారాయి బంకోడు చిలకను పెంచుతా ఉన్నాడంట. అట్టపోయి చర్చి దగ్గర ఉన్నాయని ఏం చేశారంటే, ఈ చిలక భలే ఉంది అని డబ్బులు పెట్టి చర్చి దగ్గర ఒక ఇల్లు ఉంటే ఆ చర్చి దగ్గర ఉన్న ఆయన కొనుక్కున్నాడంట చిలకను. ఆ చిలకను తెచ్చి ఇంటి ముందు కట్టేశాడంట. ఈ చిలకను ఆదివారం వచ్చేసరికి గుడికి వచ్చే వాళ్ళను కొంతమంది పలకరిస్తా ఉందంట. ఈ చిలక ఏం చేస్తా ఉందంటే, ఈ చిలక మామా బాగుడవా, సినారా బాగుడవా, బాగుంది, 90 ml పడిందా అంటుందంట. చాలా ఆశ్చర్యం వేసి ఈ గుడి దగ్గర ఉన్న వాళ్ళకి, ఇది ఏందిరా ఈ చిలక పలుకులు భలే ఉన్నాయనుకుంటే, ఏందందాన్ని బామర్ది సినాయన మామ అంటా ఉంది అంటే, దీనికి పాపం గుడికి వచ్చే వాళ్ళు సగానికి సగం మంది పరిచయం బాగా. దీనికి ఎక్కడున్నది ఇంతకుముందు? ఇది యాడుండే, ఇది సారాయి బంకులో ఉండే. ఇది యాడుండే? ఇది కొనుక్కున్నాయని అంటున్నాడంట. కొనుక్కున్నాయన ఏది ఆయన తెలుసు, నాకెందుకు తెలీదు, ఆయన డైలీ కస్టమర్ కదా ఆయన, నాకెందుకు తెలీదు అంటా ఉందంట. ప్రేమైన వాళ్ళ జ్ఞాపకం చేసుకుందాం, మనల్ని శిలకలు కూడా గుర్తుపడతాయి కదా. దేవుని వలన వీరేమనుకుంటున్నారంటే, పరిశుద్ధాత్మ కార్యాన్ని కొంతమంది ఏమనుకుంటున్నారండి? అపహాస్యం చేస్తున్నారు. ఏమనుకుంటున్నారు? వీరు కొత్త మద్యముతో. మరి వాక్యం ఏమంటుందంటే, మద్యముతో మత్తులై ఉండకూడదు కానీ ఆత్మపూర్ణులై ఉండు. హల్లెలూయా, హల్లెలూయా. మద్యం నీకు సిగ్గును కలిగిస్తుంది, మద్యం నీకు అనారోగ్యాన్ని కలిగిస్తుంది, మద్యం నీకు అవమానాన్ని కలిగిస్తుంది, మద్యము నీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది, మద్యం నీకు భవిష్యత్తు లేకుండా చేస్తుంది. ఈరోజు ఎర్రగా నీ కళ్ళ ముందు తలతలలాడుతూ అది ఉండవచ్చు కానీ తుదకది సర్పము వలె నిన్ను కాటు వేస్తుంది. మద్యం ఈరోజు మత్తులో అన్ని మరచిపోయేలా చేస్తుంది కానీ మరచిపోవడానికి ఏమి ఉండవు. ఈ రాత్రి మర్చిపోతావు కానీ ఉదయానికి వచ్చేసరికి మళ్ళీ అన్ని అలాగే ఉంటాయి. మనిషి ఏమనుకుంటాడంటే, తాగి కష్టాలు మర్చిపోదాం అనుకుంటాడు. ఎలా మర్చిపోతావు? 1,00,000 రూపాయలు అప్పు ఉంటుంది. ఈ రాత్రి నువ్వు కడుపు నిండా తాగి పండుకుంటే 1,00,000 రూపాయలు అప్పు పోతుందా? తీరదు. దేవుని వలన కష్టాలు శ్రమల నుండి బయటికి రావడానికి ప్రభు పాదాల వద్ద మనం గోసాడాలి, దేవుని కృప కొరకు కనిపెట్టాలి. కానీ మద్యముతో మత్తులై ఉండి చాలా మంది కష్టాలు మర్చిపోదాం అనుకుంటున్నారు. సంతోషం అంటే తాగాల, దుఃఖం అంటే తాగాల, దీనికి ఏదో ఒక కారణం కావాలా. ఎవడన్నా పుట్టాలా, లేదా ఎవడన్నా చచ్చిపోయినాడు వాడి ఏడ్చుకుంటూ తిరుగుతుంటే వాని అంటే 10 మంది తిరుగుతూ ఉంటారు.
ఏ మామ ఏమన్నా ఉందే లేదా, ఏమన్నా ఉందే లేదా. ఒరే మా నాయన చచ్చిపోయి నేను ఏడుస్తుంటే మీ పంచాయతీ ఏంద్రా నాకు కదా. ఒక పల్లెటూరుకు పోతే బాబురా 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 అని ఫోన్ల మీద ఫోన్లు. మన కథ తెలుసు కదా. ఎవరన్నా 1 గంట ముందు పెళ్లి చేసుకునే వాళ్ళు మనోళ్ళు గొప్పలు ఎవరైనా ఉన్నారా? 9:30కు పెళ్లి చేసుకునే వాళ్ళు, సరే వదిలిపెట్టండి. 9:30కు పెళ్లి చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు ఉన్నారు కదా. 9:30కు పెళ్లి ఊరికైనా అయిందా ఇక్కడ కూర్చున్న వాళ్ళకి? మీకు 9:30కు అయినోళ్ళు చెప్పండి, కానోళ్ళు కాదు. పెళ్లి అయినోళ్ళు 9:30కి ఎవరైనా పెళ్లి చేసుకున్నారా మా పొద్దున? అలకండి, మూగజీవాలాగా ఉంటారు మీరు. ఎప్పుడు మీరు అలవాటు పడతారు? నాకు 3 ఏళ్ళు అయిందిగా. నేను నిలిచిపోవడం తప్ప మీకేం వచ్చేటట్టు లేదు, ఏం అభ్యతట్టు లేదు విద్య మీకు. 9:30కు పెళ్లి అయింది ఎవరికన్నా మీకు? ఉదయం 9:30కు, రాత్రి 9:30కు కాదు. ఉదయం 9:30కు ఎవరికన్నా పెళ్లి అయిందా? కాలే కదా. ఒక రోజులు ఫోన్ 9:30కే రా బాబు రా బాబు రా బాబు రా బాబు. వెనకాల ఫోన్లో ఓయమ్మరమ్మను ఓయమ్మరమ్మను. ఏంది రా పంచాయతీ అని నేను పరిగెత్తుకుంటా. నేను పోతే మందు బాబులంతా కూర్చొని ఉన్నారంట. రే ఉడకపోతే మళ్ళీ ఓయ్ బకెట్ దాప అంటున్నారంట. పాపం ఈయన పెళ్లి కొడుకు నాయనకు ఒకే ఆశ. ఏం ఆశ అంటే ప్రార్థన చేయకముందు ఎవరు చెయ్యి. చూడండి ఎంత మంచి ఆశ ఆయనకి. పెళ్ళి అయ్యేంత వరకు ఆగండి అంటే వీళ్ళేమంటారో తెలిసిన, పెళ్లి కథ మాకేంది, ఓయ్ పెళ్లితో మాకేం పని, పంపు 2-3 బకెట్లలో పంపు అంటున్నారంట. చూడండి అన్ని సంఘాలే, క్రైస్తవ సంఘాలే, బ్రతుకులు మారని సంఘాలు, జీవితాలు మారని సంఘాలు, జాగ్రత్త లేని సంఘాలు, రేపేమవుతుందన్న చింత లేని, ఏమాత్రము లెక్క జమ లేని పరిస్థితుల్లో మనుషులు చాలా మంది ఊరేగుతూ ఉన్నారు. వాక్యం ఏమంటుందంటే మద్యముతో మత్తులై ఉండకూడదు కానీ ఆత్మ పూర్ణులై ఉండడు. బీ ఫిల్డ్ విత్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. మద్యం నిన్ను అవమానాల పాలు చేస్తుంది. కొన్ని వచనాలు చదువుకుందాం. సామెతల గ్రంథంలో మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను రాసినటువంటి కొన్ని మాటలు మనం చదువుకుందాం. నేను చెప్తా ఉంటే ఈ గుర్లా ఎప్పుడు ఇట్నే చెప్తుంటారని మీకు పాపం కోపం ఉంటుంది కదా. నా మీద ఎందుకు మీరు కోప్పడాలా? కోప్పడేది ఏదైనా ఉంటే సొలొమోను మీదనే కోప్పడండి. సామెతల గ్రంథం 20వ అధ్యాయం మిగతా వారందరూ కూడా చదవండి. ద్రాక్ష రసము వెక్కిరింతల పాలు చేయును. ఏం పుట్టిస్తుందంట? దాని వశమైన వారందరూ ఎవరంట? జ్ఞానం ఉన్నవారంటనా? జ్ఞానము లేనివారు. దేవుని వలన ద్రాక్ష రసము ఏం చేస్తుందంట? వెక్కిరింతల పాలు చేయును. మద్యం ఏం పుట్టిస్తుందంట? అల్లరి పుట్టిస్తుందంట. దాని వశమైన వారందరూ ఎవరంట? జ్ఞానము లేనివారు. ప్రియులారా, ఈ పరిశుద్ధాత్మ కార్యాలు ఎప్పుడైతే జరుగుతున్నాయో లోక సంబంధులకు ఇవి చాలా మరి ఎలా ఉంటాయంటే హేళనగా ఉంటాయి. దైవ కార్యాలు, ఆత్మ కార్యాలను వివేచించడానికి ఆత్మ సంబంధులుగా ఉండాలి. శరీర సంబంధమైనటువంటి మనుషులకు దైవ సంఘంలో జరిగే కార్యక్రమాలు కొన్ని వెక్కిరింతలుగా ఉంటాయి. వీరు వచ్చి హేళన చేస్తున్నారు. ఏమంటున్నారంటే వీరు కొత్త మద్యంతో నింపబడి ఉన్నారు. వారు ఆ మాటలు మాట్లాడుతూ ఉండగా మరి దైవజనుడైనటువంటి పేతురు చెప్తున్నటువంటి మాట 14వ వచనం. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము 14వ వచనము. యూదయ మనుషులారా, మీరు ఊహించినట్టు వీరు మత్తులు కాదు. 17వ వచనం నుండి అంత్య దినములందు నా ఆత్మను కుమ్మరించదను. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను బలపరుస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఆదరిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీకు ధైర్యాన్ని పుట్టిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను సర్వసత్యములోనికి నడిపిస్తాడు. వాక్యంలో రాయబడిన మీట అంత్య దినములందు నేను మనుషులందరి మీద. ప్రియులారా, దేవుని ఆత్మను పొందుకోవాలంటే నీవేమై ఉండాలా? మనుష్యుడవై ఉంటే చాలు. మొదటిగా మనుషులందరి మీద నేను నా ఆత్మను. దేవుడు పక్షపాతి అంత మాత్రం కానే కాదు. మీ కుమారులు, మీ కుమార్తెలు, మీ యవనులు, మీ వృద్ధులు ఆ దినములలో నా దాసుల మీద, దాసురాండ్ర మీద. కాబట్టి
కాబట్టి ప్రేమైన వారరా, పని వారి మీద, పనికత్తెల మీద, అందరి మీద యోవేలు ఏదైతే ప్రవచనం చెప్పాడో ఆ ప్రవచనం యొక్క నెరవేర్పుగా దేవుని యొక్క ఆత్మ దేవుని సంఘం మీదికి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. పాత నిబంధన గ్రంథంలో పరిశుద్ధాత్మ అప్పుడప్పుడు మనుషుల మీదకి వచ్చినప్పుడు వారు ఘనమైన కార్యాలు చేసేవారు. సంసోను గురించి మనకు తెలుసు కదా. సంసోను పరిశుద్ధాత్మతో నింపబడినవాడు. ఆయన ఒక్క గాడిద దవడ ఎముకతో 1000 మందిని చంపినవాడు. 2 స్తంభాల మధ్య కట్టి వేస్తే 2 స్తంభాలను మరి పడదొలసినవాడు. దేవుని వలన సింహం వస్తే సింహాన్ని చంపినటువంటి గొప్ప బలశాలి. చాలాసార్లు శత్రువులు పట్టుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు, కానీ వాటన్నిటినీ కూడా మరి దేవుని యొక్క ఆత్మ సహాయంతో సంసోను అధిగమించగలిగాడు. కానీ ఇదే సంసోను దెలీలా యొక్క మరి వ్యామోహంలో పడిపోయినప్పుడు తన అభిషేకాన్ని కొద్ది కొద్దిగా కోల్పోయాడు. ఆ దెలీలా ఈయన తల వెంట్రుకలు తీసివేయబడినప్పుడు, నాజీరు చేయబడిన దేవునికి ప్రతిష్ఠించబడిన తన జీవితం అపవిత్రతగా మారిపోయినప్పుడు, దైవ సన్నిధిని, దైవ మహిమను, దైవ అభిషేకాన్ని కోల్పోయినప్పుడు సంసోను శత్రువుల చేతిలో చిక్కిపోయాడు. దేవుని వలన జ్ఞాపకం చేసుకుందాం, సాతాను కొద్ది కొద్దిగా మనల్ని ఆకర్షించడానికి ప్రయత్నం చేస్తాడు. ఒకసారి వారి చేతుల్లోకి చిక్కిపోయామా, వాడు ఎంత హీనమైన స్థితికి తీసుకొని వెళ్తాడంటే, సంసోనును చూచి గుండె పగిలి చచ్చేవారు ఫిలిస్తీయులు. కానీ ఈరోజు సంసోనుకు గుండు కొట్టించి సంసోను కళ్ళు పెరికి వేసి ఒక గానుగా తిరగడానికి ఉపయోగించే ఎద్దుల వలె సంసోనుకు గానుగా తిప్పే పని అప్పగించారు. గానుగా ఎద్దు ఉదయం నుంచి రాత్రి వరకు తిరిగినా అది తిరుగుతూనే ఉండాలి, కానీ 1 అర్ధ మీటర్ కూడా అది బయటికి ఎక్కడైనా పోతుందా? అది ఎక్కడికి పోదు. బ్రతుకంతా గానుగా ఎద్దులాగానే. చాలా మంది దైవ కృపను కోల్పోతున్నారు, దైవ ఆశీర్వాదాలు కోల్పోతున్నారు, దైవ సన్నిధిని కోల్పోతున్నారు. వారి బ్రతుకులు ఎలా ఉన్నాయంటే గానుగ చుట్టూ తిరిగిన గాడిద వలె. అంటే ఉదయమే లేచి చాలా రాత్రి తర్వాత పండుకొనొచ్చు కష్టార్జితమైన ఆహారం తింటూ ఉన్నారు, కానీ నెమ్మది కానీ, సమాధానం కానీ, శాంతి కానీ లేని పరిస్థితులు. దేవుని సన్నిధిని మనం ఎప్పుడైతే కోల్పోతామో, దైవ ప్రసన్నతను మనం ఎప్పుడైతే కోల్పోతామో, సాతాను నిన్ను గానుగా తిప్పే ఒక ఎద్దులాగా, పశువులాగా మార్చివేస్తాడు. ఫిలిస్తీయులు అందరూ చేరి సంసోనుని హేళన చేస్తూ ఉన్నారు. సంసోను వీధుల్లో వస్తూ ఉంటే 100 మంది కూడా నిలబడే ధైర్యం లేక పారిపోయేవారు ఈరోజు పిల్లా జల్లా చేరి సంసోనుని హేళన చేస్తున్నారు. సాతాను మద్యముతో నిన్ను మోసపుచ్చినప్పుడు ఆ తర్వాత నీవు చేయరాని పాపాలు చేసేలా వాడు నిన్ను పురికొల్పుతాడు. చివరికి బ్రతుకు ఎంత భయంకరంగా మారిపోతుందంటే పిల్లా జల్లా చేరి హేళన చేసే పరిస్థితి. అయితే సంసోను ప్రార్థన చేస్తున్నాడు, దేవా ఈ ఒక్కసారి నన్ను జ్ఞాపకము. దేవుని వలన ప్రతి ఒక్కరి జీవితాల్లో పడిపోవడాలుంటాయి, ప్రతి ఒక్కరి జీవితాల్లో కృంగిపోవడాలుంటాయి, ప్రతి ఒక్కరి జీవితాల్లో వెనకడుగు అనుభవాలుంటాయి. మరి జ్ఞాపకం చేసుకున్నాం. అయితే నీవు ఆ స్థితిలోనే ఉండిపోవడం దేవుని యొక్క ఉద్దేశం కాదు. ఏ స్థితిలో ఉన్నా తిరిగి మనం ప్రభు దగ్గరికి రావాలి. కీర్తన పాడుకుంటాం కదా, ఎంత పాపినైనను యేసు చేర్చుకొనును. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత పాపినైనను యేసు చేర్చుకుంటాడు. ఒక స్త్రీ వచ్చి కన్నీళ్లతో ప్రభు పాదాలు కడుగుతా ఉంది, అత్తడితో అభిషేకిస్తా ఉంది, ఆయన పాదాలు ముద్దు పెట్టుకుంటూ ఉంది. సీమోను అక్కడ చూసే వారందరూ అనుకున్నారు, ఈమె అపవిత్రురాలు, ఎందుకు ఈమెను ప్రభు దగ్గరికి రానిస్తున్నాడు? ఈమె ఏది వచ్చేది కాక తైలంతో అభిషేకిస్తా ఉంది, ప్రభు పాదాలు తాకుతా ఉంది, ఈమె ప్రభు పాదాలు ముద్దు పెట్టుకుంటా ఉంది, ఈమె అంటరానిది, ఈమె అపవిత్రురాలు అని అందరూ నానా రకాలుగా ఆమె గురించి మాట్లాడుతూ ఉంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ఒకే మాట అన్నాడు, ఆమె నన్ను అమితముగా ప్రేమించింది కనుక ఆమె అధిక పాపాలు క్షమించబడ్డాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లోకాన్ని ప్రేమించినప్పుడు లోకాన్ని సంతోషపెట్టడానికి ఏమేమో చేస్తాం, కానీ దేవుణ్ణి ప్రేమించినప్పుడు ఆమె కన్నీళ్లతో ప్రభు పాదాలు కడగడం. పిడరైవి పశ్చాత్తాపపడే దినాలు. వాక్యంలో రాయబడినటువంటి మాట, ఇదిగో చెట్ల వేరున గొడ్డలి ఉంచబడి ఉన్నది, మారు మనసుకు తగిన ఫలాలు. పశ్చాత్తాపపడడానికి, మారు మనసు చెందడానికి, దేవుని యొద్దకు రావడానికి ప్రభు మనకిస్తున్న మళ్ళీ ఒక శ్రేష్టమైనటువంటి అవకాశం. దైవజనుడు ఒకసారి ఒక గొప్ప ఫేమస్ హీరోయిన్ ఇంటికి వెళ్ళాడు. ఫేమస్ హీరోయిన్ ఇంటికి వెళ్ళి
దేవుని వాక్యాన్ని ఆమెకు చెప్తూ ఉంటే ఆమె అనిందట, నాకు చాలా కాల్ షీట్స్ ఉన్నాయండి, షూటింగ్తో నేను చాలా బిజీగా ఉన్నాను, మీరు దయచేసి మళ్ళీ ఎప్పుడైనా రండి, ఇప్పుడు మీరు చెప్పే మాటలన్నీ నాకు వినడానికి ఓపిక లేదు, నాకు సమయం లేదు అని అనిందట. అప్పుడు దైవజనులు అన్నారు, దేవుడు నెల రోజులుగా మీ వద్దకు వెళ్ళి మీతో మాట్లాడమని నాకు చెప్తున్నాడు. అందుకోసమే నేను కూడా మిగతా పనులు పక్కన పెట్టి మీతో మాట్లాడడానికి వచ్చాను. దయచేసి వాక్యం వినండి, మీ జీవితాన్ని ప్రభువుకు సమర్పించాలంటే ఈమె అనింది, నేను ఇప్పట్లో ప్రపంచంలో వన్ ఆఫ్ ద ఫేమస్ హీరోయిన్స్, నా గురించి మీకు తెలుసు కదా, నా కాల్ షీట్స్ దొరకాలంటేనే చాలా కష్టం. అసలు ఈరోజు నేను షూటింగ్లో ఈ దేశంలో ఉంటే రేపు మరొక దేశంలో, ఇంత బిజీ పర్సన్ని ఇప్పుడు మీరు కూర్చోబెట్టి నాకు వాక్యం చెప్తే వినేంత తీరిక నాకు ఎక్కడుంది అంటా ఉంటే దైవజనుడు అన్నాడు, అమ్మా, దేవుని ఉద్దేశం నీ పట్ల ఏదో ఉంది, దేవుని ప్రణాళిక నీ పట్ల ఏదో ఉంది కాబట్టి నన్ను పంపించాడు. కాబట్టి దయచేసి దిస్ ఈజ్ ద టైం, ఇది మిక్కిలి అనుకూలమైన, ఇది రక్షణ దినం, దయచేసి మీరు 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 నిర్లక్ష్యం చేయవద్దు అంటే ఆమె ఆ పాస్టర్ గారిని పెద్దగా పట్టించుకోకుండా కాఫీ వస్తే కాఫీ తాగుతున్నాడు పాస్టర్ గారు. కాఫీ తాగిన తర్వాత ఒక 2-3 సార్లు సిప్ చేసి ఆ కాఫీ ఆమెకిచ్చి, ఈ కాఫీ మీరు తాగండి అమ్మా అన్నాడు. ఈమెకు చాలా కోపం వచ్చింది. ఏదో నా ఇంటికి పాస్టర్ గారు వచ్చారని కాఫీ ఇస్తే మీరు తాగేది కాక మీరు తాగండి అంటే మీరు తాగకుండా మీరు 2-3 సార్లు తాగినా ఆ ఎంగిలి కాఫీ నన్ను తాగమంటారా? ఏమండి పాస్టర్ గారు, మీకేం మేనర్స్ ఉన్నా లేదా అని మాట్లాడుతూ ఉంది. అప్పుడు పాస్టర్ గారు చిరునవ్వు నవ్వి, నేను ఎంగిలి చేసిన ఈ కాఫీ తాగడానికే నీకు అంత ఇబ్బంది అనిపిస్తే, నీ బ్రతుకంతా లోకంలో నాశనం అయిపోయిన తర్వాత చిట్ట చివరిలో నేనేదో ప్రభువుకు నా జీవితాన్ని ఇస్తానంటే ప్రభువు నిన్ను అంగీకరిస్తాడా? కాబట్టి దిస్ ఈజ్ ద టైం, దిస్ ఈజ్ ద డే, ఇది రక్షణ దినం, ఇది మిక్కిలి అనుకూలమైన సమయం. దయచేసి మీరు మారు మనస్సు పొందాలి, మీకోసం ప్రార్థిస్తున్నాను అని ప్రార్థన చేసి దైవజనుడు వెళ్ళిపోయాడు. ఈమె మామూలే, ఇలాంటివన్నీ వింటుంటాంలే, వీళ్ళు మామూలే చెప్తా ఉంటారు, పాస్టర్లకు ఈ పని తప్ప వేరే పని ఏముంది, నేను హీరోయిన్ అనుకొని వెళ్ళిపోయింది. ఆ వారంలో మొత్తం మ్యాగజైన్స్లో వచ్చినటువంటి న్యూస్ ఏంటంటే, మార్లిన్ మండ్రో షీ డైడ్ విత్ కన్సూమింగ్ స్లీపింగ్ పిల్స్. నిద్ర మాత్రలు మింగి ఫేమస్ హీరోయిన్ మార్లిన్ మండ్రో దుర్మరణం. ఏమైంది ఫేమస్? ఏమైంది డబ్బు? ఏమైంది అందం? ఏమైంది చందం? ఏమైంది ప్రజల యొక్క కేకలు? ఈమె బయటికి వస్తే 1000 మంది 1 కోట్ల మంది బట్టలు చింపుకునేవారు ఆమె అందానికి. కానీ ఎవరున్నారు ఇప్పుడు? నథింగ్ ఈజ్ పర్మనెంట్ ఇన్ దిస్ లైఫ్. దేవుని వలన చాలాసార్లు మనం వాటికి వీటికి ఇచ్చిన ప్రాముఖ్యత దేవుని కార్యాలకు ఇవ్వము. ఈ రాత్రి నీ ఒకవేళ ఆ స్థితిలో ఉంటే, దేవుని విషయం తప్ప మిగతా విషయాల పట్ల శ్రద్ధ కలిగి దేవుని కార్యాలు ఈ రాత్రి నువ్వు అలక్ష్యం చేసే వ్యక్తిగా ఉంటే ఈ సందేశం నీ కొరకే. ప్రేమైనటువంటి వలన ఇక్కడ ఉన్న వీరందరూ హేళన చేస్తున్నారు, మద్యంతో మత్తులై ఉన్నారని. దైవజనుడైనటువంటి పేతురు నిలబడి మాట్లాడుతున్నాడు, అంత్య దినములందు నా ఆత్మ సమస్త జనుల మీద నేను కుమ్మరిస్తాను. దేవుని వలన ఈ రాత్రి ప్రభు నద్దకు, ప్రభు సహాయం కొరకు, ప్రభు కృప కొరకు కనిపెట్టి ఆయన సన్నిధి కాంతి చేత దీవించబడాల్సినటువంటి శ్రేష్టమైనటువంటి తరుణాలు జ్ఞాపకం చేసుకోవాలి. ప్రేమైనటువంటి వలన మరి చదవండి తర్వాత వచనాలు 19-20 వచనాలు. పైన ఆకాశమును మహత్కార్యములను, సూచక క్రియలను, రక్తమును, అగ్నిని, పొగ, ఆవిరిని కలగా చేసేదను. ఆ మహాదినము రాక మునుపు సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తముగాను మారుదురు. దేవుని వలన పరిశుద్ధాత్మతో నింపబడే దినాలున్నాయి. అట్ ద సేమ్ టైం ఈ లోకం మీదకి రానై ఉన్న వినాశనం గురించి కూడా మరి ప్రవక్తలు ప్రవచించారు. దైవ కృప చేత ఘనమైన కార్యాలు జీవితాల్లో చూసే దినాలు ఉన్నాయి. దేవుణ్ణి విస్మరించినప్పుడు లోకం మీదకి రానై ఉన్న మహా భయంకరమైనటువంటి ఆ ఘోరమైనటువంటి పరిస్థితుల మధ్య ద గ్రేట్ ట్రిబులేషన్, గొప్ప మహాశ్రమల కాలం గురించి కూడా దేవుడు తన సేవకుల ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ప్రేమైన వలన ఏ మనుషుడు కూడా నాకు ఇది తెలియదే అనడానికి వీలు లేకుండా దేవుడు ప్రతిదీ కూడా అరటి పండు ఒలిచి నోట్లో పెట్టినట్టుగా
దేవుడు వాక్యంలో ప్రతిదీ మనకు వ్రాసి పెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, 22వ వచనాన్ని మనం చదువుదాం. దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను మహత్కార్యములను సూచక క్రియలను మీ మధ్యను చేయించి పేతురు యేసు క్రీస్తు ప్రభువును వారికి జ్ఞాపకం చేస్తున్నాడు. కారణం, గత 50 దినాల క్రితమే ఆయనను వారందరూ కలిసి గొప్ప కేకలు వేశారు. ఏమన్నారు? వారిని సిలువవేమో. ఏమని కేకలు వేశారండి? పిలాతు అడుగుతాడు, మీకు బరబ్బా కావాలా, యేసు కావాలా? వీరందరూ ఎవరిని కోరుకుంటారు? బందిపోటు దొంగ బరబ్బాను కోరుకుంటారు, కానీ నీతిమంతుడైన యేసును వారందరూ తృణీకరిస్తారు. దేవుని వల్ల కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు జీవితంలో ఎలా ఉంటాయంటే, మన విషయాలు కూడా కొంతమంది కొన్నిసార్లు చూపే ప్రేమను కానీ మన జాలి లేదా అభిమానం ఇవన్నీ కూడా గుర్తించని పరిస్థితులు ఉంటాయి. ఇలాంటి వాటన్నిటి సమయాల్లో కొన్నిసార్లు మన హృదయం బ్రద్దలైపోతుంది. యేసు క్రీస్తు ప్రభు గుడ్డివారిని బాగు చేశాడు. మరణించిన వారిని, సమాధిలో ఉన్న వారిని బయటికి తీసుకొని వచ్చాడు. ఆయన ఎక్కడికి వెళ్ళినా సూచక్రియలు, అద్భుతాలు, మహత్కారాలు చేశాడు. బరబ్బా ఏం చేశాడు? ఊర్లు దోచుకున్నాడు. బరబ్బా ఏం చేశాడు? ఊర్లకు ఊర్లు కాల్చివేశాడు. బరబ్బా ఏం చేశాడు? గర్భిణీల పొట్టలు చీల్చివేశాడు. బరబ్బా ఏం చేశాడు? ఇళ్లను దోచుకున్న భయంకరమైన అత్యాచార నిందితుడిగా బరబ్బా శిక్ష వేయబడుతూ ఉంటే, లోకం ఏమి కోరుకుంటుందంటే, నీతిమంతుడైన యేసు క్రీస్తును వద్దని దుర్మార్గుడైన బరబ్బాను కోరుకుంటూ ఉన్నారు. దేవుని వలన చాలా సార్లు అక్కడ ఉన్న వాళ్ళని మనం ఏమనుకుంటామంటే, ఏమరా మీకు బుద్ధి ఉందా లేదా అనుకుంటాం కదా. ఏరా మీకు అక్కడ కొరడాలతో కొట్టబడి, తల మీద ముళ్ళ కిరీటం పెట్టబడి, రక్తపు ముద్దగా మిగిలిపోయిన యేసును చూస్తూ ఉంటే మీకు కొద్దిగా అయినా జాలి రాలేదా? మీకు కొద్దిగానైనా ఆయన మీద కనికరము కలగలేదా? మీకు ఆయన మీద కొద్దిగానైనా ప్రేమ పుట్టలేదా? నీ ఇంట్లో ఆయన చేసిన కార్యాలు, మీ కుటుంబాలకు చేసినటువంటి దయగల కార్యాలు, ఆయన ఇచ్చిన బోధలు, చేసిన సూచక్రియలు ఒక్కటి కాకపోతే ఒక్కటైనా మీకు గుర్తుకు రాలేదా? క్రీస్తును సిలువ వేయడానికి తీసుకుని వెళ్తూ ఉండగా కొరడాలతో కొట్టించి, ముళ్ళ కిరీటం పెట్టించి, ప్రజల ముందు నిలబెట్టించి, మీకెవరు కావాలి కోరుకోండి అంటే దుర్మార్గుని కోరుకునింది లోకం. దేని వలన మనం ఏమనుకోవచ్చు అంటే, అక్కడ ఉన్న వాళ్ళని చాలా మందిని చూసి వీళ్ళంతా చాలా ఫూల్స్ రా, యేసు స్వామిని కాదని ఈ వ్యక్తిని ఎట్లా కోరుకున్నారా అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ దేవుని వలన ప్రతిరోజు మన జీవిత విధానాల్లో కూడా నువ్వు ఎవరిని కోరుకుంటున్నావు అనేది తెలుస్తుంది. ప్రేమను కోరుకుంటున్నావా? పగను కోరుకుంటున్నావా? క్షమాపణను కోరుకుంటున్నావా? కక్షను కోరుకుంటున్నావా? సహాయము చేయడానికి చేతులు చాపడానికి ముందుకు వస్తున్నావా? నీ చేతులు ముడుచుకుంటున్నావా? ఎదుటి వారిని ప్రేమతో పలకరించడానికి నీ నోట్లో 4 మాటలైనా ఉన్నాయా? లేదా ఎదుటి వారిని శపించడానికి నీ నోటి వెంట మాటలు ఉన్నాయా? హౌ డు యు లివ్ ఎవ్రీ డే? ప్రతిరోజు నీవు బ్రతికే బ్రతుకు నీవు బరబ్బాను కోరుకుంటున్నావా, యేసును కోరుకుంటున్నావా అనేది తెలుస్తుంది. ఇతరులను ప్రోత్సహించే మాటలు మాట్లాడడం వేరు. ఇతరులను తృణీకరించడం, ఇతరులను అవమానించడం, ఇతరుల మీద నిందలు వేయడం, ఇతరులకు సిగ్గు కలిగేలా మాట్లాడడం చాలాసార్లు మన నాలుకలకు సంతోషం. కానీ ఇతరులను ప్రోత్సహించడం, ఇతరులను పురికొల్పడం, ఇతరులను బలపరచడం, ఇతరులకు ప్రోత్సాహకరంగా 2 మాటలు మాట్లాడడం ఎంత శ్రేష్టమైనటువంటి జీవితం. బరబ్బాను కోరుకున్న వారి వలె మనం కూడా ప్రతిరోజు ప్రవర్తిస్తూ ఉంటాం. ఇతరుల పట్ల ప్రేమ, జాలి, దయ, కనికరం, కటాక్షం చూపలేకపోతే ఆ రోజు మనం యేసును కోరుకోలేదు. ఎవరిని కోరుకుంటున్నాం? ప్రతిరోజు మనం ఎవరిని కోరుకుంటున్నాం? పేతురు మాట్లాడుతూ ఉన్నాడు, ఇశ్రాయేలు వారలారా ఈ మాటలు వినండి. దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతాలు, మహత్కార్యాలు, సూచక క్రియలు ఎక్కడో చేయడం కాదు. ఎక్కడ చేయించాడు? మీ మధ్యలో చేయించాడు. కనపరిచాడు. అయితే మీరేం చేస్తారు? 23వ వచనం,
దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. సిలువ వేయించి, ఆయన సిలువ వేయడానికి ఒక్క కారణమైన ఆయనలో ఉందా? అందుకే భక్తుడు ఏమని కీర్తన పాడతాడంటే, నా చేతులు చేసినట్టి నా రాజు చేతులలో ఘోరంపు చూడరే సిలువను వేనాడు. యేసయ్యకు ఏందో కలిగింది అని బాధపడడం కాదు, కానీ ఎందుకు ఆ స్థితి వచ్చింది, నా వలనే కదా అని గుర్తించడం. దట్స్ ఎ గ్రేట్ కన్విక్షన్. దట్స్ ఎ గ్రేట్ కన్విక్షన్. మీరు దుష్టుల చేత మీరు సిలువ వేయించి చంపారు. అయితే 24వ వచనం, మరణము బంధించి ఉండుట అసాధ్యము గనుక సమాధి చేయబడిన తర్వాత ఈ దేహం కుళ్ళిపోకుండా తిరిగి లేచిన వ్యక్తి, ఈ భూ ప్రపంచం అంతట్లో కూడా పుట్టిన ప్రతివాడు గతించి పోయిన ప్రతి ఒక్కరి దేహం భూమిలో వేయగానే ఆ భూమిలో శరీరం ఏమైపోతుంది? అది వాక్యం నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు. హల్లెలూయా. ఎవరైనా పరిశుద్ధుడైనా, ఎవరైనా పాపములలో చేరక నీతిమంతుడుగా ఉన్నవాడు, నాలో పాపం ఉంది అని మీరెవరైనా నిరూపణ చేయగలరా అని లోకానికి సవాలు విసిరిన ఈయనను మరణము కూడా బంధించి ఉంచలేకపోయింది. హల్లెలూయా. అందుకే కీర్తన పాడుకుంటాం కదా, జయ జయ యేసు జయ 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 క్రీస్తు జయ 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 రాజా జయ రాజా జయ జయ స్తోత్రం జయ స్తోత్రం జయ జయ యేసు జయ. మరణము గెలిచిన జయ యేసు, మరణము ఓడిన జయ, పరమ బలము సగు జయ యేసు, శరణము నీవే జయ యేసు జయ జయ. బండను గెలిచిన జయ యేసు, బండలు ఓడిన జయ, బండలు దీవున జయ యేసు, అండకు చేర్చుము జయ యేసు జయ 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 మరణము ఆయనను బంధించి ఉండుట అసాధ్యము కనుక మరణ వేదనలు తొలగించి ఆయనను. ఈ లోకంలో రెండు వేదనలు, వేదన అనే మాట రెండు సందర్భాల్లో ఉపయోగిస్తారు. మొదటిది మరణ వేదన, రెండవది ప్రసవ. మరణం అనేది మనిషిని ఎంత భయానికి ఆందోళనకు గురి చేస్తుందో ప్రసవ వేదన కూడా అలాంటిదే. ఒక తల్లి అంత ప్రసవ వేదన పడి బిడ్డను ఏ రీతిగా కంటుందో, యేసు క్రీస్తు ప్రభు మరణ వేదనలు మన కొరకు భరించి ఆయన మనలను కల్వరి కొండ మీద మనల్ని కన్నాడు. హల్లెలూయా. ఆయన తల మీద ముల కిరీటం, పాదాల చేతుల్లో మేకులు, ప్రక్కలో బల్లెబోతు, ఒళ్ళంతా కొరడ దెబ్బలు తిరిగినప్పుడు ఆయనకు ఎవ్వరూ కనిపించలేదు. నశించిపోతున్న నీవు నేను మాత్రమే కనపడ్డాము. హల్లెలూయా. నన్నెంతగా ప్రేమించితివో నిన్నెంతగా ద్వేషించితినో. మనల్ని ఆయన ఎంత ప్రేమించాడో మనమేం చేస్తాం ఆయన్ని? మనమేం చేస్తాం ఆయన్ని?
ప్రజలందరి ముందు నిలవబెట్టబడినప్పుడు యేసు కాదు అని బరబ్బాను కోరుకున్నట్లుగా, దేవా ఎన్నిసార్లు నా పాపము బ్రతుకుతో నేను నిన్ను ద్వేషిస్తూ ఉన్నాను. మరణము వరకు ఆయనను ఈడ్చుకొని వెళ్ళారు, కానీ మరణం ఆయనను బంధించి ఉంచలేకపోయింది. హల్లెలూయా. ఈ భూమి మీద పుట్టిన ప్రతి వాడు మరణానికి సెల్యూట్ కొట్టిన వాడే. ఈ భూమి మీద పుట్టిన ప్రతి వాడు మరణం దగ్గర తల వంచిన వాడే. ఈ భూమి మీద పుట్టిన ప్రతి వాడు మరణానికి భయపడిన వాడే. ఈ భూమి మీద పుట్టిన ప్రతి వాడు మరణాన్ని వద్ద ఏమీ చేయలేక నిస్సహాయునిగా మారిపోయిన వాడే. మరణాన్ని మగసిరిగా ఎదుర్కొన్నవాడు ఒకే ఒకడు, ఆయన మన ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా. చప్పట్లు కొట్టి ఆయన స్తుతిద్దాం. మరణాన్ని గెలిచిన వాడు ఆయన. నీ కొరకు నా కొరకు మరణాన్ని భరించాడు, మరణ వేదనను వహించాడు. కారణం, సిలువను మోస్తూ ఉన్నప్పుడు ఆయనకు నీవు మాత్రమే కనపడ్డావు, నేను మాత్రమే కనపడ్డాం. కారణం, మనం అందరం కూడా తప్పిపోయిన గొర్రెల వలె తప్పి తిరుగుతూ ఉండగా నశించిన మనల్ని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని మన కొరకు ధారపోస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రేమైన వాళ్ళలో పేతురు మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ పేతురు చేపలు పడుతూ ఉండగా ప్రభు అన్నాడు, నేను నిన్ను మనుషుల్ని పట్టు. యేసు స్వామి ఎప్పుడైతే మరణించాడో మళ్ళీ అదే చేపలు పట్టడానికి వెళ్ళాడు. కానీ ఎప్పుడైతే పెంతెకొస్తు పండుగ రోజున పరిశుద్ధాత్మ చేత తాకబడ్డాడో పేతురు యొక్క మాటల శైలి మారిపోయింది. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు నీ మాటలను మార్చివేస్తాడు. అంటే బాగా స్టైల్గా మాట్లాడాలని కాదు. కూర్చున్నారా మేడం, లేచారండి, తిన్నారండి, మూతి దుడుచుకున్నారండి, సోకుగా మాట్లాడడం కాదు. నీ మాటలు మార్చివేస్తుందంటే నీ నీ నాలుక మీద దేవుడు తేనెను పోస్తాడు. హల్లెలూయా. యేసు నామం పరలోకము నుండి పోయబడిన పరిమళ తైలం. హల్లెలూయా. ఆ నామమును నీవు ఉచ్చరించినప్పుడల్లా నీ నాలుకలో ఉన్న దుష్టత్వము పోయి నీ నాలుక మీద పరిమళ తైలము పోయబడుతుంది. మీరు చూసారా, టెంపుల్స్ దగ్గర రాత్రింబవళ్ళు వాళ్ళు ఊరికే పాట పాడుతుంటారు. ఏముండదు దాంట్లో, ఏముంటుంది? భజన చేయడం చూసారా మీరు? హిందూ టెంపుల్స్లో ఏం చేస్తారు వాళ్ళు? చూసారా మీరు? విన్నారా? ఏం పాడుతుంటారు? ఏం పాడతారమ్మా పాట? ఏం పెద్ద పెద్ద నీ మాదిరి పుస్తకాలు ఉంటాయి వాళ్ళ కాడ? ఏముండదు. చూసారా మీరు ఎప్పుడన్నా? విన్నారా? విన్నారా లేదమ్మా? వింటే విన్నామని చెప్పండి, లేదంటే మేము వినలే బాబు, ఇప్పుడే సింగపూర్ నుంచి వచ్చినాం మేము, మాది ఊరే కాదు, ఏదో నీకోసం వచ్చినాం. ఎవడు కూర్చుంటాడు ఈడ? ఏముండదు. వాళ్ళకి తెలుసు ఏంటంటే దేవుని నామాన్ని ఎన్నిసార్లు పలికితే అంత దీవెన. కానీ వాళ్ళు పలికేది రాళ్ళ రప్పల పేర్లు. ఎవరి పేర్లు పిలుస్తున్నారు? ఎవరి పేర్లు పిలుస్తున్నారు? ఇప్పుడు ఈ బాటలు ఉంది, దీనికి ఒక మంచి పేరు పెడతా నేను. ఇంకా ఇక్కడ కూర్చొని రాత్రంతా దీని కాడ కూర్చొని అయ్యా అయ్యా, అలే అలే అయ్యా, అమ్మ అమ్మ, లే అమ్మ లే అమ్మ. ఈ అమ్మ లేసదా? లేసదా ఈ అమ్మ? మరి ఈ అయ్య ఎటనో ఆ అయ్య, ఈ అమ్మ ఎటనో ఆయమ్మ. మరి వారికంత భక్తి ఉంటే మనకెందుకు లేదు కదా శాంతమ్మ? మరణాన్ని జయించి తిరిగి లేచిన యేసుక్రీస్తు ప్రభుల వారిని మరణము బంధించి ఉంచలేకపోయింది. హల్లెలూయా. దానికి రెండు సాదృశ్యాలు దైవజనుడైన పేతురు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటున్నాడు? 25వ వచనం, ఆయనను గురించి దావీదు ఇట్లనెను. ఎవరంట? ఎవరు చెప్తున్నారండి? దావీదు. ఆయన రాజు. దావీదు ఒక రాజు, దావీదు ఒక కీర్తనాకారుడు, దావీదు ఒక ప్రవక్త, దావీదు ఒక పరిశుద్ధాత్మ చేత నింపబడి తన గర్భంలో రానై ఉన్నవాడు ఎలాంటి వాడు వస్తాడో దావీదు ముందే చూచి మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. మీ వృద్ధులు కలలు కందురు, మీ వృద్ధులు కలలు కందురు. నీ గర్భంలో రానై ఉన్నవారు ఎలాంటి వారు నీవు కలగని వారి గురించి మాట్లాడాలి. యాకోబు వృద్ధాప్యానికి వచ్చినప్పుడు
12 మంది పిల్లల్ని కూర్చోబెట్టుకొని వారిని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. మీరు చదవండి ఆదికాండంలో యాకోబు తన పిల్లల్ని దీవించిన దీవెనలు ఏవైతే ఉన్నాయో ఆ దీవెనలు ఈ రోజు వరకు జరుగుతూ ఉన్నాయి. యాకోబు ప్రార్థనాపరుడు, ముందు మోసగాడు. యబ్బోకు రేవు దగ్గర దేవునితో తన బ్రతుకు మారిపోయినప్పుడు పెనుయేలు అనుభవం, సూర్యకాంతి తన మీద ప్రకాశిస్తూ ఉండగా కుంటుకు వెళ్ళినటువంటి యాకోబు చిట్ట చివరిన ఒక కర్ర మీద ఆనుకొని దేవునికి నమస్కారం చేసి ప్రాణము విడుస్తూ ఉండగా తన 12 మంది పిల్లల్ని కూర్చోబెట్టుకొని వారిని దీవిస్తూ ఉన్నాడు యాకోబు. రే నువ్వు ఇది అవుతావు నాయనా, నువ్వు ఇలా దేవుడు నిన్ను దీవిస్తాడు, నిన్ను ఇలా దీవిస్తాడు, నిన్ను ఇలా దీవిస్తాడు. 12 మందికి యాకోబు ప్రవచనం మాట్లాడుతూ ఉన్నాడు. మీ వృద్ధులు కలలు కందురు, మీ ఎవరు దర్శనాలు చూస్తారు, పనివారి మీద పనికత్తెల మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. దేవుని వలన ముసలాలు అంటే ఇంట్లో కూర్చొని ఊరికే కొనుక్కుంటూ ఉండేవాళ్ళు కాదు. అర్థమైందా? ముసలాలు అంటే ఇంట్లో ఉన్న వాళ్ళు ఏం చేయాలా? దైవనామస్మరణ. ఏముండాలి చెప్పండి? ఏముండాలి చెప్పండి? వచ్చిన పాటలు పాడుకుంటూ ఏం చేయాలా? పాడుకుంటూ ప్రార్థిస్తూ ప్రార్థిస్తూ కడిగిన గిన్నెలు కడుక్కుంటా, ఊడ్చిన ఇల్లు ఊడ్చుకుంటా, మంచాన్ని ఎత్తిన దాన్ని దించుకుంటా, దించిన మంచాన్ని ఎత్తుకుంటా, మడతేసిన బెడ్షీట్లు మళ్ళీ ఇప్పుకుంటా, ఇప్పిన బెడ్షీట్లు మళ్ళీ మడతేసుకుంటా, గూట్లో నుంచి కింద వేయడం, మళ్ళీ గూట్లో ఎత్తి పెట్టడం. ఈ మంగళ పని తప్ప కొంతమందికి ఏ మంగళ పని ఉండదు. ఇక అర్థమైందా? ముసలోళ్ళకు ఏం పలకరు, ఎవరు చేయరేమాట. మీ ఊర్లో చేయరా? దేవునికి స్తోత్రం చేయకుంటే చప్పట్లు కొడతాం మన వాళ్ళకు. ఒకరు కొట్టడంలో మీకు ఎవరు చేయడం లేదా? ఇట్లా దేవునికి స్తోత్రం. ఇట్లాంటి ముసలోళ్ళు అంటే మన సంఘంలో ఎట్లాంటి ముసలోళ్ళు చేసిన పని చేసుకుంటా, తిట్టిన పని తిట్టుకుంటా, ఏమీ రావు, ఏమీ పోవు, అయ్యేది లేదు, పోయేది. నువ్వు గుర్తించాల్సింది ఒకటే, ప్రార్థన తప్ప నీ ఇంటి పరిస్థితిని మార్చగలిగింది ఏమీ లేదు. హల్లెలూయా. ప్రార్థన తప్ప. ప్రార్థన చేయి. నీ కుమారుని కొరకు, నీ కుమార్తె కొరకు, నీ అల్లుని కొరకు, నీ కోడల కొరకు, నీ మనవళ్ళ కొరకు, నీ మనవరాళ్ళ కొరకు ప్రార్థించు, ప్రార్థించు, ప్రార్థించు. వేరే పని లేదిగా. అన్న విధవరాలుగా ఉండింది, దేవాలయంలోనికి వెళ్ళి యెరూషలేము విమోచన కొరకు ఆమె ఎదురు చూస్తూ ఉంది. యేసు రాగానే యేసు గురించి ఆమె మాట్లాడుతూ ఉంది. 80 ఏళ్లకు పైగా విధవరాలుగా ఉన్న ఈ స్త్రీ, ఈ వృద్ధాప్యం పొందిన తల్లి దేవాలయంలో దేవుని కొనియాడుచు ప్రభు కార్యాలు అనేకులకు వివరిస్తూ ఉంది. దావీదు తన గర్భంలో రానై ఉన్న తన కుమారుడు యేసు క్రీస్తు ప్రభు ఏమై ఉంటాడో ఆయన ప్రవచనం చెప్తున్నాడు. చదవండి. నేనెల్లప్పుడూ ప్రభువును చూచుచుంటిని, ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు కనుక కావున నా హృదయము నీ దర్శనమును గ్రహించి నన్ను ఉల్లాసముతో నింపెదవు. హల్లెలూయా. దేవుని దర్శనం నీకేమిస్తుందంట? హల్లెలూయా. ఈ 40 దినాలు అధికంగా దైవ దర్శనం కొరకు ఫాదర్ దేవదాసయ్య గారు బైబిల్ మిషన్ స్థాపించిన ఆయన చేసే ప్రార్థన ఎప్పుడు అధికమైన ప్రార్థన. ఒక ప్రార్థన ఏమిటంటే, దేవా నాకు కనపడు, అందరికీ కనపడు. దేవా నాతో మాట్లాడు, అందరితో. ఎంత మంచి ప్రార్థన అండి. నీకేమీ రాకపోయినా ఈ 40 రోజులు ఈ 2 మాటలు చెప్తా ఉండు. దేవా నాకు కనపడు, అందరికీ కనపడు. దేవా నాతో మాట్లాడు, అందరితో. పెద్ద ప్రార్థన లేకపోయినా ఈ 2 మాటల ప్రార్థన అయినా ఈ 40 రోజులు నువ్వు చేస్తూ ఉండాలి. దావీదు తన గర్భంలో రానై ఉన్నవాడు ఎలాంటి వాడో, ఎలాంటి వాడిగా ఉంచాడో ప్రవచనాత్మకంగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. దావీదు గురించి పేతురు చెప్తూ అంటున్నాడు, చనిపోయి సమాధి చేయబడను, అతని సమాధి నేటి వరకు మన మధ్య ఉన్నది, అతడు ప్రవక్తవై ఉండను కనుక దేవుడు తనతో ప్రమాణ పూర్వకముగా ఒట్టు పెట్టుకున్న సంగతి అతడు ఎరిగి పాతాళములో విడువబడలేదని, శరీరము కుళ్ళిపోలేదని దావీదు ముందుగా తెలుసుకొని
పునరుత్థానమును గురించి చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. యోసేపుకి 2 కొడుకులు, మనష్షే, ఎఫ్రాయిం. ఒకడు పెద్దోడు, ఒకడు చిన్నోడు. పెద్దోడిని తీసుకుని వచ్చి వాళ్ళ నాయన ముసలైన, కళ్ళు కనపడవు, వాళ్ళ నాయన దగ్గరికి తీసుకుని వచ్చి పెద్దోని కుడి చేతి కింద, చిన్నోని కుడి చేతి ఎడమ చేతి కింద పెట్టి, నాయన నా బిడ్డల్ని దీవించు అంటాడు. బిడ్డరా, మన కుటుంబాల్లో ఉన్న తల్లిదండ్రుల దీవెన నీ మీదికి రావాలి. నీ తల్లి నిన్ను శపించడం నీకెప్పటికీ మంచి కాదు, గుర్తుపెట్టుకో. నీ తల్లి కన్నీళ్ళు నీకెప్పటికీ మంచిది కాదు. నీ తండ్రి యొక్క వేదన నీకెప్పటికీ మంచిది కాదు. నువ్వు అనుకోవచ్చు నువ్వేదో సాధించినట్టు. ఏమీ సాధించేది ఉండదు, ఏమి సాధించేది ఉండదు. నీ మీద నీ తల్లి నోటి వెంట ఆశీర్వాదపు మాటలు రావాలి. ఎట్లా వస్తాయి? ఊరికే వస్తాయా? నువ్వు లేచి తాగి ఊరని తిరుగుతా ఉంటే నీ తల్లి నా కొడుకు చాలా మంచోడు అంటదా? తల్లిని సంతోష పెట్టాలా. నీ తల్లిని వృద్ధాప్యములో నువ్వు సంతోష పెట్టాలా. యాకోబు దగ్గరికి యోసేపు 2 పిల్లల్ని తీసుకొని వచ్చి కుడి చేతి కింద పెద్దోన్ని, ఎడమ చేతి కింద చిన్నోన్ని పెడితే యాకోబు ఇట్లా మారుస్తాడు. వాళ్ళని మార్చి చిన్నోన్ని గొప్పగా దీవిస్తాడు, పెద్దోన్ని తక్కువగా దీవిస్తాడు. యోసేపు అంటాడు, నో 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 ఫాదర్, వీడు చిన్నవాడు, వాడు పెద్దోడు. యోసేపు, నాకు తెలుసు నాయనా. హల్లెలూయా. కళ్ళు కనపడవు కానీ ఆత్మనేత్రాలతో నేను చూస్తున్నాను. వీడు వానికంటే గొప్పవాడవుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ పిల్లల భవిష్యత్తు నీవు కల్లారా చూచున్నట్టుగా నీ కన్నులు తెరవమని దేవుని దగ్గర బ్రతిమాలుకోవాలి. నా బిడ్డలు ఏమవుతారని ఏడుస్తూ ఉండడం కాదు. దేవా, నా బిడ్డలు ఏమవుతారు? వారి బ్రతుకుల్లో మార్పును తీసుకురా. వారు మార్చబడడం నా కల్లారా నేను చూడాలి దేవా. కన్నీళ్లతో నేను సమాధికి వెళ్ళను నాయన. నేను ఆనంద సంతోషాలతో ఈ లోకాన్ని విడుస్తా. ఈ ప్రార్థన నీ నోటి మీద ఉండాలి. పిల్లలు కూడా తమ తల్లిదండ్రులు సంతోషంగా ఈ లోకం వదిలి వెళ్ళిపోయేలా పిల్లలు చూడాల్సిన బాధ్యత మీ మీద ఉంది, మన మీద ఉంది. మన తల్లి కన్నీళ్లతో ఈ లోకం వదిలి వెళ్ళిపోకూడదు. మన తండ్రి గొనుక్కుంటూ సనుక్కుంటూ బాధపడుతూ వెళ్ళిపోకూడదు. వారి నోటి నిండా నవ్వు ఉండాలి. హల్లెలూయా. వారి నోటి నిండా ఏముండాలి చెప్పండి? ఏముండాలి? యాకోబు అంటాడు, దేవా, కన్నీళ్లతో నన్ను సమాధికి తీసుకొని పోతావా? యోసేపు చచ్చిపోయిన సంగతి నేను విని సమాధికి వెళ్ళే వారి పరిస్థితుల్లో ఉన్నాను. దేవుడు అంటాడు, యాకోబా, నీవు కన్నీళ్లతో సమాధికి వెళ్ళవు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నీకు ముగింపు కన్నీళ్లతో ఉండదు, నీ ముగింపు ఆశీర్వాదాలతో ఉంటుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దావీదు తన బిడ్డ ఏమవుతాడో కల్లారా చూస్తున్నాడు. యేసుక్రీస్తు మరణాన్ని జయించి తిరిగి లేస్తాడని, పరిశుద్ధుని శరీరం కుళ్ళు పడ్డదని తన కల్లారా చూచి ప్రవచనం చెప్పిన మాటలు మరి మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ రీతిగా అనేకమైనటువంటి మాటలు మాట్లాడిన పిమ్మట జరిగిన సంఘటన మనం చదువుకొని ముగించుకున్నాము. 37వ వచనం, వారి మాట విని హృదయములో నొచ్చుకొని మేమేమి చేతుమని. పిల్లరా, ఈ సందేశం వినగానే అక్కడ చేరి వచ్చిన వేలాది మంది అంటున్నారు, అయ్యలారా మేమేమి చేయాలి, మేము ఏమి ఎందుకు? 50 రోజుల క్రితం ఏం చేశారు వీళ్ళంతా? యేసును సిలువ అని కేకలు వేశారు. కొట్టండి, చంపండి కేకలు వేసుకుంటూ యేసును హేళన చేసుకుంటూ కల్వరి వరకు వీరందరూ వెంబడించారు. ఇప్పుడు వారు గుండె పగిలిన వారి హృదయాలు మరి గాయపరచబడ్డాయట. అంటే వాక్యం రాయబడిన మాట. ఆ తర్వాత మాట మనం చూస్తే ఏముంటుందంటే, వారు హృదయములో నొచ్చుకొని, నొచ్చుకొని అనేది చాలా సింపుల్గా రాస్తారు. కానీ ఆ కింద ఫుట్ నోట్లో ఒక మాట ఉంటుంది. ఏముంటుంది చెప్పండి? ఏముందండి? పొడవబడి. ఏమంట చెప్పండి? దేవుని వాక్యం విన్నప్పుడు ఏం పొడవబడతా ఉంది? వారి హృదయము ఏం పొడవబడుతుందండి? వారి హృదయము ఇంకా స్పష్టమైన భాష ఏంటంటే నరకబడి. ఏమైపోయిందంటే వాళ్ళ హృదయము గుండెలు కొట్టుకుంటున్నారు. అయ్యో, మేము తెలియక, మేము పాపము, నీతిమంతుని మేము సిలువకు, మాకు తెలియదు, మేము తెలియక చేస్తాం. అయ్యో, ఈ దోషము నుండి, ఈ పాపము నుండి, ఈ నాశనము నుండి, రాబోయే ఉగ్రత నుండి మేము తప్పించుకోవాలంటే, అయ్యా మేము ఏమి
చేయాలి. మేము ఏమి ఆ రోజు నుండి ఈ రోజు వరకు ప్రకటించబడుతున్న సువార్త ఒకే మాట, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వినరా. నీవు మారు మనస్సు పొందాలి, నీ పాపాలు ఒప్పుకోవాలి, ప్రభు దగ్గర నువ్వు పశ్చాత్తాపపడాలి, నీవు నూతన వ్యక్తిగా మార్చబడిన పిమ్మట నీవు బాప్తిస్మం పొందాలి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరము పొందుకుంటారు. దేవుని వలన ఆ రోజు ఒకే రోజు 3000 మంది బాప్తిస్మము పొందిరి. చప్పట్లు కూడా దేవుని స్తుతిద్దాం. ఆది సంఘంలో జరిగిన కార్యాలు మళ్ళీ ఈ దినం జరగాలి అంటే వారు ప్రతిరోజు ఏక మనస్సుతో ఇంటింట కూడుకొనొచ్చు, రొట్టె విరుచుచు ఏక మనస్కులై వారు ప్రార్థన చేయించుండిరి. హల్లెలూయా. ఆదిమ సంఘం కోల్పోయింది, ఆదిమ సంఘం జరిగింది, ఈరోజు సంఘాల్లో జరగడం లేదు. కారణం ఏంటంటే ఆదివారం వస్తున్నాం, హలో అంటున్నాం, వెళ్ళిపోతున్నాం. ఎవరి హృదయాలు పొడవబడిన అనుభవాల్లోనికి రావడమో లేదు. ఆదిమ సంఘం ఒకరోజు 3000 మంది వారు చేర్చబడడానికి పేతురు చెప్తున్న మాట 40వ వచనం, ఇంకా అనేకమైన విధమైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందుడని వారిని హెచ్చరించును. కాబట్టి అతని వాక్యము బాప్తిస్మము పొందిరి ఆ దినమందు ఇంచుమించు 3000 మంది. ప్రియులారా, మీరేం చేస్తున్నారంటే అపొస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రతి వారికి భయము కలిగను, మరియు అనేకమైన మహత్కార్యాలు సూచక్రియలు విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమ కలిగినంత సమష్టిగా ఉంచుకుని తమ చర స్థిరాస్తులను మీ అందరికీ వారి వారి అక్కర కొలది ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకోవచ్చు, ఇంటింట రొట్టెలు వచ్చుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన ఆనందముతో నిష్కపటమైన హృదయముతో ఏముండాలంట? ఆనందముతో నిష్కపటమైన. చూడండి, స్టెప్ బై స్టెప్ ఇవన్నీ ఆహారం అనేది కూడా ఉంటుంది. కానీ ఏముండాలి దానికి ముందు? ఆనందముతోనూ. ఏమ్మా సాంబార్ మాకేకపోయిరే, పాయసం మేము అలాగే పోసుకుంటే మాకేం చక్కగా ముక్కలు వల్లేదే, ఈడ మూతి ముడిసే అమ్మాయి ఇంకా మళ్ళీ గుడికాడికే రా, మీరు మరి బకెట్లు పంచుకుంటారు, మీకేనా బకెట్లు మాకులే కదా. నిష్కపటమైన హృదయంతో ఆహారము పుచ్చుకొనుచు. ఏం సాంబార్ బంగారా, పప్పు బంగారా, ముక్కలు బంగారా, ఈరోజు జరగబోతే ఇంకొక రోజు ఉండవా? ఏది ముఖ్యం? ఆహారమును బట్టి కాదు కానీ కృపను బట్టి హృదయాలు స్థిరపరచుకోవటం మంచిది. హల్లెలూయా. ఏదండి? ఆహారమును బట్టి కృపను బట్టి హృదయములో స్థిరపరచుకోవటం మంచిది. చిట్ట చివరి మాట, అద్భుతమైన మాట, ప్రభు రక్షణ పొందుతున్న వారిని అనుదినము వారితో. దేవుని వలన ఈరోజు అనుదినము రక్షణ పొందేవారు సంఘంతో చేరడం లేదు. కారణం ఏంటంటే మనం అనుదినము దేవుని గడప యొద్ద కనిపెట్టుకొని ఉండడము లేదు. అవునా కాదా? దేవుని వలన అపోస్తలుల కార్యం 2వ అధ్యాయము యేసుక్రీస్తు ప్రభు తన సంఘానికి చేసిన ఘనమైన కార్యాలు మనం తలంచుకుంటూ ఉండగా ఈ చివరి దినాల్లో మనం ఉన్నాం. ప్రభు అంటున్నాడు, అంత్య దినములలో అందరి మీద నా ఆత్మను. వాక్యంలో రాయబడిన మాట, మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడి. మీరు మారు మనస్సు పొంది ప్రభు నామన బాప్తిస్మం పొందుడి, అప్పుడు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. మోకరిద్దాం. బలి అయిన గొర్రెగా పాపములన్నిటి మోసి తీర్చితివే, బలి అయిన గొర్రెగా పాపములన్నిటి మోసి తీర్చితివే, పరిశుద్ధ రక్తము నా కొరకేనయ్యా, నాకెంతో భాగ్యమయ్యా, పరిశుద్ధ రక్తము నా కొరకేనయ్యా, నాకెంతో
కట్లు బ్రతుకులు వచ్చిన నిన్ను విడువనయ్యా. రక్తము చిందే సాక్షిగా ముందు నిశ్చయం నిశ్చయమే రక్తము చిందే సాక్షిగా ముందు నిశ్చయం నిశ్చయమే ఆశ్రయమే ఆశ్రయమే ఆరాధనా ఆరాధనా రక్షకుడా యేసు రాజా ఆరాధనా ఆరాధనా. మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందుడి. మీరు మారు మనసు పొంది ప్రతివాడు పాప క్షమాపణ నిమిత్తము బాప్తిస్మము పొందుడి. అప్పుడు పరిశుద్ధాత్మ అను వరము మీరు పొందుదురు. ఈ రాత్రి ప్రభు వాక్యం ఒకవేళ మనల్ని తాకి ఉంటే ప్రభుకి ఈ రాత్రి మనల్ని సంపూర్ణంగా సమర్పణ చేసుకుందాం. వ్యర్థమైన వాటి కొరకు ఇంతవరకు వెచ్చించిన సమయము చాలు, గతించిపోయిన కాలము చాలు, గతించిపోయిన వయస్సు చాలు. మిగతా జీవితం ప్రభు కొరకు తీర్మానం తీసుకుందాం. పరిశుద్ధాత్మతో నింపబడిన పౌలు, పరిశుద్ధాత్మతో నింపబడిన పేతురు, పరిశుద్ధాత్మతో నింపబడిన సంఘముల మధ్య సూచక క్రియలు మహత్కార్యాలు దేవుడు ప్రతిరోజు జరిగిస్తూ వచ్చాడు. ఈ రాత్రి ఏక మనస్సు ఏకాత్మ ఏకభావంతో ప్రభువును కోరుకుందాం. మన పాపాల విషయమై కన్నీరు కారుద్దాం. మన తప్పిదాల విషయమై ప్రభు దగ్గర ఒప్పుకుందాం. ప్రభు మనల్ని దర్శించాలని, ప్రభు మనల్ని తాకాలని. దావీదు తన కుమారుడు తన గర్భములో వచ్చే మెస్సియా మరణము చూడడు, అతని దేహము కుళ్ళిపోదు, అతడు పునరుత్థానుడవుతాడని కల్లారా చూచాడు. మన కుటుంబాల్లో, మన జీవిత పరిస్థితుల్లో, మన కుటుంబాల పట్ల, మన బిడ్డల పట్ల దేవుడు కలిగి ఉన్న ప్రణాళికలు మనం చూసినట్లుగా దేవా నా కన్నులు తెరువుము నాయన. యాకోబు కన్నీళ్లతో సమాధికి చేరుకుంటాననుకున్నాడు. దేవుడు అతని స్థితిని సంపూర్ణంగా మార్చివేశాడు. యోసేపు తన చేతులను యాకోబు కన్నుల మీద ఉంచెను. ఈ రాత్రి దేవా కృప చూపుము నాయన. ఇంతవరకు కార్చిన కన్నీళ్లు మీకు తెలుసు దేవా. నా వేదన, నా బాధ, నా శ్రమ నీకు తెలుసు నాయన. ఈ రాత్రి జ్ఞాపకం చేసుకో దేవా. నా స్థితిని మార్చివే, మా పరిస్థితుల్ని మార్చివే దేవా. దేవా కన్నీళ్లతో మేమిక నాయన, కన్నీళ్లతో మేమిక బ్రతకడం కాదు. నీ రెండు చేతులు మా కన్నుల మీద ఉండాలి నాయన. మా హృదయం ఉల్లాసముతో నింపబడాలి దేవా. మా పైన దయ చూపుమా. ప్రతి శాపము నుండి, ప్రతి పేదరికము నుండి, ప్రతి అప్పుల నుండి, ప్రతి విధమైన రోగము నుండి, వ్యాధి నుండి ఈ రాత్రి విడుదల అయా మేము కల్లారా చూడాలి, అనుభవించాలి. నా దేహం నీ చేతులతో తాకబడునుగాక, నీ గాయపడిన హస్తాలు నన్ను తాకునుగాక. దేవారి కాలు మొదకు నడినెత్తి వరకు నన్ను శుద్ధి చేయము. ప్రభువుని అడుగుదాం, దైవ కృప కొరకు గోజాడదాం. ఈ రాత్రి ఒకవేళ ప్రభువుకు మిమ్మల్ని మీరు సంపూర్ణంగా సమర్పణ చేసుకుని ప్రభు కొరకు నమ్మకంగా బ్రతకడానికి మీరు ఆశపడితే మీ కుడి చేయి పైకెత్తండి. దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు, నీ ఆశను చూస్తున్నాడు. దేవుడు నీ పట్ల ఘనమైన కార్యాలు చేస్తాడు. ప్రభువు తట్టు మన చేయి ఎత్తుదాం. దేవా నా చేయి పట్టుకొని ఆయన, నా సొంత శక్తితో, నా సొంత బలముతో తండ్రి ఇన్ని దినాలు ప్రయాసపడ్డాను, నేనేమీ చేయలేను. రాత్రంతా ప్రయాసపడిన శిష్యుల పడవల్లో ఏమీ లేదు, ఖాళీ పడవలు. దేవా మా జీవితాలు ఖాళీ, మా బ్రతుకులు ఖాళీ. ఈ రాత్రి నీ ఆత్మతో మేము నింపబడేదముగాక.
మన చేతులు పైకెత్తుదాం. దైవాత్మ నింపుదల కొరకు ఆశపడే ప్రతి ఒక్కరు పరిశుద్ధాత్మ దేవుడి నుండి తాకాలని ఆశపడితే నీలోని ప్రతి స్థితిని సంపూర్ణంగా మార్చివేసి నేను ఒక నూతన వ్యక్తిగా ప్రభు మార్చాలని నీవు ఆశపడితే నీ చేయి ఆకాశం వైపు చాపు. దేవా, నాకు దిక్కు నీవు తప్ప మరొకరు లేరు నాయన. నీవు తప్ప నాకు సహాయము మరొకరు లేరు నాయన. ప్రార్థన చేద్దాం. కొద్ది క్షణాలందరము ప్రార్థన చేద్దాం. కన్నీళ్లతో గోజాడుదాం. దేవుని కృప కొరకు మనవి చేద్దాం. అందరూ ప్రార్థన చేద్దాం. అడగండి దేవుణ్ణి, దేవా నన్ను తాకుము నాయన, నన్ను నీ ఆత్మతో నింపుము దేవా. మీ వృద్ధులు కలలు కంటారు, మీ యవ్వనులు దర్శనాలు చూస్తారు, మీ పనివారి మీద పనికత్తెల మీద నా ఆత్మను కుమ్మరిస్తానని పలికిన దేవా, మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తానన్నావు కదా. నాకు నూతన హృదయాన్ని నాయన, నూతన ఆత్మతో నన్ను నింపుము దేవా. ఈ రాత్రి తాకుము దేవా. బలమైన ఆత్మ, ఘనమైన కార్యములు చేయు ఆత్మ, కనని గర్భమా సంతోషించు, గొడ్రాల పిల్లలు కననిదాన సంతోషించు. ఇదిగో నీ సంతానము 1000 మంది అగునట్లుగా దేవుడు నిన్ను దీవిస్తాడన్న వాగ్దానాలు ప్రభువా నెరవేర్చుము. ఏ స్థితిలో మనం వెనకబడి ఉన్నామో, ఏ స్థితిలో మనం ఖాళీగా ఉన్నామో, ఏ స్థితిలో మనం కన్నీళ్లతో నింపబడి ఉన్నామో ఈ రాత్రి ప్రభు మార్చివేయాలి. దేవా, నా చేతిని పట్టుకో నాయన, ఖాళీ పాత్ర నన్ను నింపుము దేవా. నీ కృప నా మీదికి దిగిరమ్ము దేవా. ఆదిమ సంఘం భయకంపితులై మేడగదిలో ఉండగా అగ్ని జ్వాలలు వారి తలల మీద వ్రాలినట్లుగా ఈ రాత్రి నీ ఆత్మ అగ్ని జ్వాలల వలె నా మీదికి దిగి వచ్చునుగాక. 120 తలల మీద 120 నాలుకలు, అగ్ని నాలుకలు మండుచూ ఉండినట్లుగా దేవా ఈ రాత్రి ప్రతి ఒక్కరి తలల మీద అగ్ని నాలుకలు నింపబడునుగాక. స్తోత్రం. ప్రభుని అడుగుదాం, కృప కొరకు గోజాడదాం. ఎవరైనా ప్రేరేపించబడిన వారు ఉంటే ప్రార్థనలు నడిపించండి. స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా ప్రేరేపించబడిన వారు ఒకరు ప్రార్థనలు నడిపించండి. ఆ తర్వాత ఎవరైనా గాబ్రియల్ బాబు గారు మనల్ని చివరి ప్రార్థనలు నడిపిస్తారు. ఆశీర్వాదంతో కూడిక ముగుస్తుంది. ఎవరైనా ప్రేరేపించబడిన వారు ఒకరు ప్రార్థన చేయండి. మొదలుకొని ఇంతవరకు కాచి కాపాడిన నా తండ్రి, నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం. మరి తెలియని రీతిగా మమ్మల్ని కూడా ఈ యొక్క కూటమునకు నడిపించి ఇంత మంచి మధురమైన వాక్యం నిజముగా ప్రభువా హృదయములో ఎటువంటి మార్పు కావాలి అనే విషయమును నాయన మాకు బోధింపజేసినందుకు, మరి గురువు గారి ద్వారా మాకు వినిపింపజేసినందుకు నీకు స్తోత్రము చెల్లిస్తున్నాం. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను, పురుషుడు కానీ స్త్రీ కానీ చిన్న పిల్లలు కానీ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నాయన ఈ వాక్య సారాంశమును గుర్తించి తమ హృదయములలో భద్రపరుచుకొని, ఓ దేవా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. నీ వాక్యానుసారంగా జీవించుటకు కృపను అనుగ్రహించి మహిమ పొందుమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన వచ్చిన బిడ్డను ప్రతి ఒక్క కుటుంబమును ప్రతి ఒక్కరిని కూడా మీ యొక్క ఆత్మతో నింపండి. నిజముగా ప్రభువా నీ ఆత్మ లేకపోతే మేము మట్టివారమే, ఒట్టివారమే నాయన. మాలో ఏ యోగ్యత లేదు తండ్రి. నీ ఆత్మ చేత మమ్మల్ని నడిపించుతున్నావు తండ్రి. నీ ఆత్మ చేత మమ్మలను పోషించుతున్నావు కనుక ప్రభువా మేము ఆత్మీయముగా ఎదుగునట్లును ఓ ప్రభువా ఇంకా అధికముగా తండ్రి నీ సన్నిధిని మేము
ఆకాంక్షించినట్లును, నీతో సహవాసం చేయనట్లును, నీ యొక్క మాటలను విని విడిచిపెట్టు వారంగా కాకుండా వాటిని మా జీవితంలో అన్వయించుకొని ముందుకు సాగునట్లును సహాయం చేయను. మేము నిజముగా నీ బిడ్డలుగా జీవించుటకు ప్రభువా మాకు శక్తిని అనుగ్రహించము ప్రభువా. ప్రతి ఒక్కరు కూడా విన్న వాక్యంను ఏమాత్రం నిర్లక్ష్యం చేయక ప్రభువా తమ హృదయంలో భద్రపరుచుకొనుటకు నాయన ప్రతి ఒక్కరిని ప్రభువా ఆ దినములో పెంతెకోస్తు దినమున ప్రభువా నాయన మరి నీ యొక్క పరిశుద్ధాత్మను పంపి వారిని ఆత్మపూర్ణులుగా చేసి వారిని నాయన నీవు ఏర్పాటు చేసుకున్నావు. అదేవిధంగా ఈ దినము ఈ వెలుగోడు గ్రామములో ప్రభువ ఈ యొక్క ఇళ్ళ మధ్యన ప్రభువ ఇంత మంచి వాక్యమును వినిపింపజేసినావు నాయన. నీ కృపను బట్టి నీ యొక్క ప్రేమను బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నావు నాయన. నిజముగా నువ్వు మాతో ఉండి మమ్మల్ని నడిపించినందుకును నాయన ఇంతసేపు ప్రతి ఒక్కరు ఎంతో శ్రద్ధగా వాక్యమును విన్నారు ప్రభువ. విన్న వాక్యము వ్యర్థం కాకుండా ప్రతి ఒక్కరు తమ జీవితములను మార్పు చేసుకొని ఈ ప్రియబిడ్డలుగా జీవించుటకు అంతకంతకు నీలో ఎదుగునట్లు సహాయం చేయమని ప్రార్థిస్తున్నారు. వాక్యమును బోధించినటువంటి గురువు గారి కొడుకును నాయన బాబు గారి కొడుకు ప్రార్థిస్తున్నాం నాయన. ఆయనకు మంచి ఆరోగ్యమును మంచి జ్ఞానమును మీరు అనుగ్రహించండి. అంతేకాక అనేకముగా ప్రభువ ఈ యొక్క ఉపవాస దినములలో ఆయన ప్రయాసపడుతుండగా ఆయన ప్రయాస అంతటిలో కూడా మీరు తోడుగా ఉండి ఎక్కడ ఏ తొందర కలగకుండా ప్రభువ ప్రయాణములలో మీరు కాపాడండి. వాక్యం చెప్పినప్పుడు నీవు ప్రక్కన ఉండి తండ్రి ఆశీర్వదించి బలపరచుమని ఆయనను ఆయన కుటుంబమును మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. మరి అదేవిధంగా నాయన గాబ్రియల్ పాస్టర్ గారిని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆయనను కూడా మీరు ఆశీర్వదించి కాపాడండి. వచ్చిన బిడ్డలందరినీ నిండైన మీ దీవెనలతో నింపి నాయన ఎల్లవేళలా నిజముగా నీవు మాకు తోడుగా ఉన్నావని నమ్మకంతో మేము ముందుకు సాగుటకు కృపను అనుగ్రహించండి. మరి రాత్రి కాలం మళ్ళీ మేము మా స్వస్థలములకు వెళ్తుండగా మాకు మధ్యంలో కూడా మాకు తోడుగా ఉండండి. బిడ్డలందరికీ రాత్రి ప్రభు మంచి నిద్రనిచ్చి మళ్ళీ రేపు దినమున నాయన ఈ ఉపవాస దినములో పాల్గొన నాయన మరి ఏ విధముగానైనా సరే తండ్రి నీలో ఎదిగే బిడ్డలుగా నిన్ను మహిమపరిచే బిడ్డలుగా ఈ ప్రాంతంలోని వారిని అందరినీ మీరు ఆశీర్వదించి మహిమ పొందుకొని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. పరలోకమందున మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక.